హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన కథ సిరిపురం అనే గ్రామంలో మొదలవుతుంది. సిరిపురం ఎంతో అందమైన పల్లెటూరు. అందులో మాధవయ్య అనే ఒక ముసలి రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. మాధవయ్యకు ఒక చిన్న పొలం ఉండేది. మాధవయ్య ఆ పొలంలో పంటను పండించి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. మాధవయ్య యొక్క 2 కొడుకులు పెద్దవారు అయినప్పటికీ మాధవయ్యకు పొలంలో ఎటువంటి సహాయం చేయకుండా తమ సమయాన్ని ఖాళీగా గడుపుతూ ఉండేవారు. మాధవయ్య ముసలివాడు కావడంతో పొలంలో పనులు చేయలేకపోతున్నాడు. తాను బ్రతికి ఉండగానే తన 2 కొడుకులకు కష్టపడి సంపాదించడం యొక్క విలువ అర్థమయ్యేలా చేయాలి అని నిశ్చయించుకుంటాడు. మాధవయ్య తన స్నేహితుడైన వైద్యునితో కలిసి తన కొడుకులను మార్చడానికి ఒక పథకం వేస్తాడు. తమ పథకం ప్రకారం మాధవయ్య తన 2 కొడుకులు వచ్చే సమయానికి ఇంటి బయట మంచం మీద పడుకొని ఉంటాడు. వైద్యుడు మాధవయ్య పక్కనే కూర్చుని మాధవయ్య యొక్క 2 కొడుకులు రాగానే వాళ్లకు వినపడేలా, ఈ కొన్ని రోజులైనా ఎటువంటి చింతలు లేకుండా ఆనందంగా ఉండు అని చెబుతాడు. అది విన్న మాధవయ్య యొక్క 2 కొడుకులు, మా నాన్నకు ఏమైంది వైద్యులు గారు అని అడుగుతారు. అప్పుడు వైద్యుడు బాధగా నటిస్తూ, మీ నాన్నకు జబ్బు చేసింది, ఎంతో కాలం బతకలేరు. ఈ కొన్ని రోజులైనా అతనికి ఎటువంటి బాధ కలిగించకుండా సంతోషంగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వైద్యుని మాటలు విని బాధగా తన దగ్గర కూర్చున్న తన 2 కొడుకులతో మాధవయ్య, నేను ఇంకా ఎంతో కాలం బతకననే విషయం నాకు అర్థమైంది. నేను మా తాతలు నాకు ఇచ్చిన 2 లక్షలు విలువ చేసే నిధిని ఇంటి లోపల పెడితే దొంగలు తీసుకుని వెళ్ళిపోతారనే భయంతో ఒక బంగారు పెట్టెలో పెట్టి మన పొలంలోనే ఒక చోట గుంటను తవ్వి దాచిపెట్టాను. కానీ అది సరిగ్గా మన పొలంలో ఏ ప్రదేశంలో ఉంచానో నాకు గుర్తులేదు. మీరు ఆ బంగారు పెట్టెను తీసుకుని అందులోని విలువైన వస్తువులను సమానంగా పంచుకోండి అని చెబుతాడు. తండ్రి మాటలు విన్న 2 కొడుకులు బంగారు పెట్టెలోని నిధి కోసం ఎంతో కష్టపడి పొలాన్నంతా తవ్వుతారు. కానీ వాళ్లకు ఆ బంగారు పెట్టె కనిపించదు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చి మాధవయ్యకు చెబుతారు. అప్పుడు మాధవయ్య ఆశ్చర్యంగా నటిస్తూ, అలాగా, ఆ బంగారు పెట్టెను ఎవరైనా దొంగిలించి ఉంటారేమో. ఎలాగో మీరు పొలాన్నంతా తవ్వారు కదా, పొలంలోని మట్టి అంతా గుల్లగా అయ్యింది. అందువల్ల పొలంలో వ్యాపార పంట అయిన చెరుకు నారు నాటండి అని చెబుతాడు. అప్పుడు మాధవయ్య యొక్క 2 కొడుకులు వాళ్లకు పని చేయడం ఇష్టం లేకపోయినా, ఇదే నాన్నగారి యొక్క చివరి కోరిక కదా, ఈ ఒక్కసారికి చేసేద్దాం అని మాట్లాడుకుని మాధవయ్య చెప్పినట్టుగానే చెరుకు నారును పొలంలో వేస్తారు. అప్పుడు వర్షాలు బాగా పడడం వల్ల చెరుకు పంట అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. మాధవయ్య చెరుకు పంటను ఎక్కడ అమ్మితే అధిక లాభాలు వస్తాయో తన 2 కుమారులకు చెప్పి అక్కడికి వెళ్ళి పంటను అమ్మి ధనం తీసుకురావాల్సిందిగా చెబుతాడు. మాధవయ్య యొక్క 2 కొడుకులు తమ తండ్రిని చివరి రోజుల్లో బాధ పెట్టకూడదు అని ఆలోచించుకుని మాధవయ్య చెప్పినట్టుగానే చేస్తారు. చెరుకు ఎక్కువ ధర పలకడం కారణంగా వాళ్ల పెట్టుబడులు అన్నీ పోగా వాళ్లకు 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది. తాము కష్టపడి పనిచేసిన దానికి వచ్చిన లాభం చూసుకుని మాధవయ్య యొక్క చిన్న కొడుకు తన అన్నతో, కష్టపడి సంపాదించినప్పుడు వచ్చే లాభం వల్ల ఇంత సంతోషం ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటాడు. అది విన్న మాధవయ్య యొక్క పెద్ద కొడుకు, అవును, మనకు కష్టం యొక్క విలువను తెలియజేసిన గొప్పతనం మన తండ్రిదే. ఈ డబ్బులను మన తండ్రికే ఇద్దాం అని చెప్పి 2 కలిసి ఆ డబ్బుని తీసుకుని వెళ్లి మాధవయ్యకు ఇస్తారు. అప్పుడు మాధవయ్య, ఇది మీ కష్టార్జితం, దీనిని మీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకోండి
అని ఆ డబ్బులను తన కొడుకులకు తిరిగి ఇచ్చేస్తాడు. ఇది అంతా వెనుక నుండి గమనిస్తున్న వైద్యుడు మాధవయ్య యొక్క ఇద్దరు కొడుకులు వెళ్లిపోగానే మాధవయ్య దగ్గరకు వచ్చి, అదేంటి మాధవయ్య, నీ కుమారులిద్దరూ పెద్ద సోమరులు కదా, అంత డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే ఒక్క క్షణంలో ఖర్చు పెట్టారు అని అంటాడు. అప్పుడు మాధవయ్య, లేదు, ఇది వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనం. కష్టం విలువ తెలిసిన ఏ ఒక్కరూ తాము కష్టపడి సంపాదించింది ఒక్క రూపాయి అయినా దాన్ని వృధా చేయరు అని చెప్పి వైద్యుడు అయిన తన మిత్రుడితో, పద, ఇక మనం వెళ్లి మన పొలంలో బంగారు పెట్టెను వెతుకుదాం అని అంటాడు సరదాగా. అది విన్న వైద్యుడు, నా మందుల కన్నా నీ బంగారు పెట్టే బాగా పనిచేసింది అని చెప్పగానే వైద్యుడు మరియు మాధవయ్య ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. మాధవయ్య ఆశించిన విధంగానే తన కొడుకులిద్దరూ లాభంగా వచ్చిన ధనాన్ని పెట్టుబడిగా పెట్టి మరెన్నో లాభాలను సంపాదిస్తారు. ఇదే సిరిపురంలోని మాధవయ్య యొక్క బంగారు పెట్టె కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరెన్నో సరికొత్త కథల కోసం అమ్మ కథ చెప్పు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.